సార్ నమస్తే అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను రిటైర్డ్ ప్రొఫెసర్ అండి సివిల్ ఇంజనీరింగ్లో. నా పేరు కొడాల శ్రీనివాస్. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 మంత్స్ అయిపోయింది. ఈ 6 మంత్స్లో ఈ కూటమి ప్రభుత్వ పాలన అనేది ఎలా ఉందనుకోవచ్చు అంటారు? అంటే గత 5 సంవత్సరాలుగా మనము సరిదిద్దుకోలేనన్ని ఘోరాలు, నేరాలు, అన్యాయాలు జరిగాయండి. వాటి అన్నిటినీ ఒక రాత్రికి రాత్రి సరిచేయటం అనేది అయ్యే పని కాదు. కాబట్టి ఉన్నంతవరకు 6 నెలల్లో చాలా వరకు సరి చేసుకొని వస్తున్నారు. సరి చేసినవి ఒక 30 to 40% ఉంటే ఇంకా సరి చేయాల్సినవి 60% ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జనాల కోరికలు ఎలా ఉన్నాయంటే వితిన్ మినిట్స్లో అన్నీ జరిగిపోవాలనే దాంట్లో ఉంటుంది. దీంట్లో ఏమన్నా పర్సనల్ విషయాలు అయితే వితిన్ మినిట్స్లో అవుతాయి, కానీ డెవలప్మెంట్కి సంబంధించి కానీ లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన కానీ దీర్ఘకాలికంగా మాత్రమే వాటిలో ఫలితాలు మనం చూడగలుగుతాం. నా వదికి నేను దీన్ని పరిశీలించినందువల్ల ఏం తెలుస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం సరైన మార్గంలోనే పయనిస్తుంది. ఇంకా స్పీడ్ పెంచాలని వాళ్ళ పార్టీ వాళ్ళే ఎక్కువ కోరుతున్నారు. వేరే పార్టీ వాళ్ళు కోరటం లేదు. ఆ పార్టీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా అన్యాయాల మీద స్పందించమని అడుగుతున్నారు. అన్యాయాలు ఒక పార్టీ, కానీ దాంతో అభివృద్ధి కూడా కావాలి. కాబట్టి అభివృద్ధి అన్యాయాలని రెండింటినీ కంట్రోల్ చేస్తూ ముందుకు వెళ్తుందని నాకు నమ్మకం ఉంది. అంటే బాగానే ఉంది. ఇందాక మీరు అన్నారు 6 మంత్స్లో కూడా 30% కూడా సరి చేయలేకపోయారు కూటమి ప్రభుత్వం. ఇంకా 70% దాకా ఉంది చేయాల్సింది అని గత 5 సంవత్సరాల్లో జరిగింది. మరి ఇంకా ఈ 30% కంప్లీట్ చేయలేనప్పుడు ఈ 70% కంప్లీట్ చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వానికి మనము 60 నెలలు ఇచ్చామండి. అంటే ఏంటి, 5 సంవత్సరాల్లో 60 నెలలు. ఇప్పటికి అయింది 6 నెలలు. అంటే ఎంత పర్సంటేజ్? 10%. 10%లో 30% చేశారు. ఇక 90% కాలం వాళ్ళకు ఉంది. ఈ 90% కాలంలో వాళ్ళు చేస్తారు. మనం ఏమంటున్నాము, 10% కాలం అయిపోయింది కదా, ఇంకా ఎంత కాలం కావాలి, ఎంత సంవత్సరాల తరబడి కావాలని అంటాను కాదు. ఇప్పుడు ఏంటంటే జనంలో అవినీతి కింద స్థాయి నుంచి పేరుకుపోయిందండి. ఏ ఎండకు గొడుగు పెట్టే వాళ్ళు తయారైనప్పుడు నువ్వు ఈ లోపలున్న దొంగలను పట్టుకోవటం అది అంత సాధ్యమైన విషయం కాదు. ప్రతి ఒక్కడికి నీకేం జరిగిందో చెప్పు, నువ్వు ఎవడు దొంగ అనుకున్నావో వాడిని తీసుకొచ్చి బయట పెట్టాలా. పెట్టకుండా నువ్వు ఆడిని చెయ్యి వీడిని చెయ్యి అని ఇక్కడ కూర్చొని సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి రాతలు రాసుకుంటా కూర్చుంటే కుదరదు. దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఒక వ్యక్తికి ఎంత సమయం ఉంటుందండి, నీకైనా అంతే సమయం ఉంటుంది, నాకైనా అంతే సమయం ఉంటుంది. నువ్వు ఒక సమస్య మీద ఆలోచిస్తున్నావు అనుకోండి, నీకు ఆ సమస్యకు చుట్టూ ఉండే విషయాలు మాత్రమే తెలుస్తాయి. సార్ ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక సార్, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతాం, గడిచిన 5 సంవత్సరాల అభివృద్ధి కుంటుపడిపోయింది అంటూ ఒక పక్కన వీళ్ళు అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంటే, మరోవైపు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు, సూపర్ 6 అనేది గాలి వదిలేశారు, ఇచ్చిన హామీలు అనేది పక్కకు నెట్టేశారంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, మరి ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? అభివృద్ధిని చూసుకుంటా సంక్షేమం చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెబుతుంది, కానీ సంక్షేమమే వదిలేసింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఏది కరెక్ట్ అనుకోవాలంటారు? యాక్చువల్గా సంక్షేమం అనేది నిజానికి అది ఒక మేడిపండు అండి. సంక్షేమం అనేది ఏమిటి అసలు? దాంట్లో మనం ఎంత ప్రయోజనం పొందుతున్నాం? నువ్వు యాక్చువల్గా పొందుతున్నావా? ఈ మాట్లాడే వాళ్ళు ఏం పొందటం లేదు. ఊరికే ఒక రకమైన ఇది వెనక కమ్యూనిజం భావజాలం అనేవాళ్ళు. ఆ కమ్యూనిజం భావజాలంలో అందరూ కూర్చొని కిలో 2 రూపాయి బియ్యం ఇంటికి తీసుకొచ్చి ఇవ్వటం అనేది సంక్షేమ పథకం లేక పెద్ద ఇది కార్యక్రమం లేదంటారు. లేకపోతే మనం వెళ్ళే ప్రయాణికానికి బస్సు ఉచితంగా ఇవ్వలేదనేది పెద్ద సంక్షేమ కార్యక్రమం అంటారు. అవి సంక్షేమ కార్యక్రమాలు కాదు. నువ్వు నీ కార్యక్రమాల మీద నువ్వు వేరే ఊళ్ళకి వెళ్ళే వెసులుబాటు, అంత పని, అంత బిజీగా ఉన్నప్పుడు టికెట్ కొనుక్కోవటం మనకి చాలా ఈజీ. కాకపోతే ఏమంటున్నారంటే వీళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి పర్యాయంగా వాళ్ళందరూ సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ చేశారు కాబట్టి ఆయన్ని ఎదుర్కోవటం కోసం వీళ్ళు కూడా కొన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తీరా గల్లాపెట్టి చూసుకుంటే అవన్నీ అమలు జరపడానికి మన రాష్ట్రంలో ఉన్న డబ్బులు సరిపోవు.
అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్నంత వరకు ఇది చేస్తున్నారు. కానీ నిజానికి తెలుగుదేశంకి కూటమికి ఓట్లు వేసిన వాళ్ళల్లో 190 మంది సంక్షేమ పథకాలు అక్కర్లేదండి వాళ్ళకి. వాళ్ళు ఎవరు సంక్షేమ పథకాలు చేయండి అని ఎవరు అడగటం లేదు. ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు ఆ జగన్ రెడ్డి చేసిన మోసాలని దగాల్ని చేయమంటున్నాం, కానీ వాళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నట్టున్నారు. ఇప్పుడు ఏమిటంటే కూటమిలోనే కొంతమంది వైసీపీ వాళ్ళు చేరి ఈ పేరుతోటి సంక్షేమ కార్యక్రమాలు చేయటం లేదని చెప్పి రెచ్చగొట్టి జనాల్ని తద్వారా లబ్ధి పొంది మళ్ళా వచ్చి మనం పీడించాలనుకునే ఒక రాక్షస ప్రభుత్వాన్ని తీసుకురావాలనే వాళ్ళందరూ మాత్రమే ఈ సంక్షేమ పథకాలు కావాలని అడిగేవాళ్ళండి. సంక్షేమ పథకాలు అనేది ఆయన వెసులుబాటు ఉంటే ఇస్తారు. ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, నువ్వు 10 రూపాయలు దానం చేయమంటే చేస్తావు. నీ దగ్గర 1000 రూపాయలు అప్పు ఉంటే నేను దానం చేయమంటే ఎక్కడ చేస్తారు? సరే, ఇదంతా ఇది ప్రభుత్వంలో ఒక కోణం అయితే కనుక, మరో కోణం ఏంటంటే 6 నెలల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఈ ప్రజల తరపున పోరాటం చేయడానికి నేను జనవరి చివరి వారం నుంచి జనంలోకి వస్తున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ప్రతి జిల్లాలో 2 రోజులు ఉంటాను, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాను అంటూ ఆయన ఇస్తున్న పిలుపు ఎలా చూడాలంటారు దీన్ని? నిజానికి విఫలమైంది ప్రతిపక్షం అండి. ప్రతిపక్షము ఈ 6 నెలల్లో తీవ్రంగా విఫలమైంది. వాళ్ళు ముందు అసలు ప్రతిపక్షంగా ఎలా వ్యవహరించాలో ముందు తెలుసుకోమనండి. అట్లా కాకుండా ఏదో ఒక లబ్ధి పొంది దాని ద్వారా ఏదో ఒకటి అడావుడి చేస్తే, డబ్బు ఉంటే ఒక వాళ్ళ కోటర్ ఇందేసుకొని గొడవ చేసినంత మాత్రాన అంతగా నమ్మటానికి ఇప్పుడు సమాజం సిద్ధంగా లేదండి. ఇప్పుడు వాళ్ళ ఓట్లు వాళ్ళకు ఉంటాయండి, 30% ఉంటుంది. వాళ్ళకి నువ్వు దేవుడు వచ్చి చెప్పినా కూడా జగనే దేవుడు. కాబట్టి వాళ్ళందరూ మాకు అవి కావాలి ఇవి కావాలంటారు. వాళ్ళు ఎవరికి మన కూటమికి వేయలేదు కదా ఓటు. నువ్వు వేయకుండా ఓటేయి, నువ్వు గెలిచావు కాబట్టి మాకు ఇయ్యండి అని వితండవాదనం ఏంటి? ఈ ఓటు వేసిన వాళ్ళు అడిగే హక్కు ఉంటుంది, కానీ ఓటు వేయని వాళ్ళకి అడిగే హక్కు ఎక్కడుందండి? మరి జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన ఎలా చూడాలంటారు? గడిచిన 5 సంవత్సరాలు ప్రెస్ మీట్ కూడా పెట్టాను జగన్మోహన్ రెడ్డి. అకస్మాత్తుగా ఇప్పుడు జిల్లాల పర్యటన చేస్తాను, ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది అంటే ఆయన చేస్తున్న వ్యాఖ్యలు. ఇప్పుడు అతనికి జైలు భయం వచ్చిందండి. ఆ జైలు భయం తప్పించుకోవడానికి ఏంటంటే మళ్ళీ పాదయాత్ర చెప్పి, పోయినసారి చెప్పాడు కదా నాకు పాదయాత్రలో ఉన్నాను, నాకు కుదరదు, శుక్రవారం ఒక్క తప్పితే రాదని చెప్తాడు కదా. అట్లా చెప్పడానికి మళ్ళీ ఒక ఇది సిద్ధం చేసుకుంటున్నాడు. మళ్ళా ఒకసారి నమ్మి మోసపోతారండి. మరి పదే మోసపోతున్నాము అని అంటే ఏంటంటే మన ఆలోచన ధోరణి కానీ మన పద్ధతి కానీ కొంచెం తప్పుగా ఉందని అనుకోవాలి. ఎందుకంటే అసలు రాజకీయాలకు పనికిరాని వ్యక్తి రాజకీయాలు చేస్తుంటే దాన్ని సహించడానికే మాలాంటి వాళ్ళకి చిరాగ్గా ఉందండి. అసలు రాజకీయం అంటే కూడా ప్రజాస్వామ్యంలో పద్ధతిగా ఉండాలి. ఏంది, నిజమైన ప్రజా సమస్యల మీద స్పందించాలి ప్రతిపక్షం, దానికి మా అధికార పక్షం దానికి సొల్యూషన్ ఇవ్వాలి. అలాంటి కార్యక్రమంలో నువ్వు నిజంగా నువ్వు ఏమైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకెళ్ళి నువ్వు ప్రజల మధ్య పెట్టి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అడుగు. అట్లా కాకుండా ఏమి లేకుండా లేని విషయాన్ని అంతా గాలి పోగేసుకొని ఆందోళన చేస్తున్నారంటే అది అంతకంటే దౌర్భాగ్యం ఏమి లేదు. కాకపోతే మన ఆంధ్రాకు వచ్చిన దరిద్రం ఏంటంటే ఇలాంటి పిచ్చి రాజకీయ నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండటమేనండి.